అనంతపూర్ నగరం నందు 5వ రోడ్ ఎక్స్టెన్షన్ గౌరవ్ గార్డెన్స్లో అక్కడ ఓపెన్ సైట్లో వాటర్ ట్యాంక్ పక్కన మంగళవారం రోజు స్వయంభూ గంగమ్మ విగ్రహం వెలిసినది. ఆ విగ్రహాన్ని కనుకొని అక్కడున్న భక్తాదులు, హిందువులు, మహిళలు అంతా కలిసి ఇక్కడ ఒక గంగమ్మ వెలవడం మా అందరి అదృష్టం. ఇక్కడ మాకు అమ్మవారు స్వయంభూ వెలవడం మేమందరం చాలా పుణ్యం చేసుకున్నాం, అదృష్టం చేసుకున్నామని అక్కడ పూజలు నిర్వహించడం జరిగినది. కానీ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి కొంతమంది ఆ ప్లేస్లో అమ్మవారు ఉండకూడదు, దాన్ని తొలగించాలని అప్పటికప్పుడు వారు ఆ విగ్రహాన్ని తీసేసి అక్కడ ఏ పూజలు చేయకూడదు, మీకు అనుమతి లేదు అని నిరాకరించడం జరిగినది మున్సిపల్ సిబ్బంది. మేమేమంటున్నామంటే ఎవరో అక్కడ తీసుకుపోయి దాన్ని బూంచింది కాదు, ఇంకోటి కాదు, పాత విగ్రహము స్వయంభూ వెలిసిన విగ్రహాన్ని ఒక అబ్బాయికి అది అమ్మవారు వచ్చి చూపించిన విగ్రహం మాకు కానీ అక్కడ ఉన్న మహిళలకు కానీ లేకుంటే హిందువులకు కానీ ఎవరికి తెలియని విషయాన్ని ఆ అబ్బాయి 18 సంవత్సరాలు ఒక అబ్బాయి దాన్ని కనుక్కొని వెలికి తీయడము, వెలికి తీసిన వెంటనే దాన్ని పూజలు చేయకూడదు, ఇక్కడ మీరు ఏది నిర్మాణం చేయకూడదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు ఎందుకు హిందూ మనోభావాలతో వీళ్ళందరూ ఆడుకుంటున్నారో మాకైతే దిక్కుతెలియని పరిస్థితి ఉంది. ఈరోజు ఇంతమంది ప్రజలు, ఇంతమంది హిందువులు అక్కడ పూజ నిర్వహించుకోవాలా? మాకు చిన్న స్థలం, అమ్మవారు వెలిసిన చోట చిన్న విగ్రహం వెలిసిన చోట మేము చిన్నగా ఒక సెంట్లోనే మేము గుడిగాని కట్టము, బండలు వేసుకొని పూజ చేసుకుంటామని చెప్తా ఉన్నా వినుకోకుండా మున్సిపల్ సిబ్బంది ఆ విధంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరమైన విషయము. ఇప్పుడే ఆ విషయాన్ని అక్కడున్న గౌరవ్ గార్డెన్స్ కమిటీతో అయితేనేమి ఇంకా హిందూ సంఘాలతో కలిసి వచ్చి ఆయనకు క్షుణ్ణంగా వివరించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. ఆయన సానుకూలంగా స్పందించాడు. ఈ విషయాన్ని కౌన్సిల్ మీట్లో పెట్టి ఖచ్చితంగా మీకు అక్కడ ఆ ప్రాంతంలో మీకు గుడి కట్టడానికి మేము ప్రయత్నం చేస్తాము, కౌన్సిల్ మీట్ తర్వాత మీకు తెలియపరుస్తాము, మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాము, మేము హిందూ మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పాడు. కాబట్టి మేము కానీ ఇక్కడ శాంతంగా అందరూ ఇంతమంది మహిళలు వచ్చినా, ఇంతమంది నాయకులు కార్యకర్తలు వచ్చినా ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. గత 3 మంగళవారం నుంచి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పేపర్స్లో కానీ ఎక్కడ చూసినా హల్చల్ అవుతుంది ఈ విషయం. అదే ఇంకొక మతానికి చెందో ఇంకోటో అయితే వాళ్ళు ఈ విధంగా వ్యవహరించే వల్ల అంటే హిందువులంటే వీళ్ళకి అంత చులకన, హిందూ మనోభావాలంటే వీళ్ళకి లెక్క లేకుండా పోయింది. ఖచ్చితంగా హిందూ సంఘాలన్నీ ప్రతిఘటిస్తాయి. అక్కడ విగ్రహం వెలిసిన చోటే నిర్మాణం జరుగుతుంది, పూజలు జరుగుతాయి. హిందూ మనోభావాలను కాపాడడానికి మేమందరం కృషి చేస్తామని ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. 4వ రోడ్డు గౌరవ్ గార్డెన్ అసోసియేషన్స్ కమిటీ సెక్రటరీ నేను. మాకు గౌరవ్ గార్డెన్లో పార్కు, నీళ్ళ ట్యాంకీ కట్టినారు, సచివాలయం కట్టినారు. అది ఫస్ట్ మాకు అక్కడ ఇండ్లన్నీ కట్టేటప్పుడు అక్కడ పార్కు కానీ అన్నారు, టెంపుల్ కానీ ఫస్ట్ నిర్ణయించినారు. అంతలోపలే మున్సిపాలిటీ వాళ్ళు శోధనం చేసుకున్నారు. సరేలే అనుకున్నాము. ఒక 15 సంవత్సరాలు అయింది అక్కడ కాలనీ నిర్మించి. తర్వాత ఈ మధ్యకాలంలో అంజీ అనే అబ్బాయి 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయి, ఇగో నా పక్కన ఉన్నాడు ఆ అబ్బాయి. 18 సంవత్సరాల అబ్బాయి ఒక వారం నుండి తెల్లవారుజామున 3 గంటల నుండి వచ్చి అక్కడ కేకలేసేది, ఇక్కడ అమ్మవారు ఉంది తీద్రాండ్ అనేది. అక్కడ చుట్టూ జనాలు అందరూ వచ్చి నిజంగా నీకు అమ్మవారు ఉంటే అమ్మవారిని తీపిచ్చాను అన్న క్రమంలో ఆ అబ్బాయి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల లోపల అక్కడ కేకలేసుకుంటూ అందరూ ఉంటే జనాలు, మహిళలు అందరూ 100లాది మంది మహిళలు వచ్చి అక్కడ ఆ అబ్బాయి చెప్పిన ప్లేస్లో అమ్మవారిని తీశారు. ఏ అమ్మవారు అంటే గంగమ్మ అనేది వచ్చింది, అమ్మవారి రూపము అంతా వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మహిళలందరూ కలిసి పసుపు కుంకాలు పూలు అన్ని పూజలు చేసినారు. 12 గంటల వరకు బాగా తిరునాళ్ళ జరిగినట్లు జరిగింది. 12 తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, టౌన్ సంబంధించిన కమిషనర్, ఇంజనీరు అందరూ కలిసి మా అనుమతి లేకుండా కొంతమంది మహిళలు అడ్డుపడితే కూడా వాళ్ళని తోసేసి విగ్రహాన్ని తెచ్చేసుకున్నారు. సరే, మారమూల స్వయంగా వెలిసిన విగ్రహాన్ని అక్కడి నుండి తీసే హక్కు వీళ్ళకి లేదు. ఎందుకంటే అది
అడ్డం లేదు, ప్రజలకు అడ్డం లేదు, రోడ్డుకి అడ్డం లేదు, ట్యాంకీకి అడ్డం లేదు, సచివాలయానికి అడ్డం లేదు, మారు మూలకు ఒక పక్కకు ఉంది అది. అలాంటప్పుడు వీళ్ళకి ఏది అబ్జెక్షన్ లేకున్నప్పుడు అది మహిళల్ని తోసేసి బలవంతంగా విగ్రహం తెచ్చిపెట్టుకోవడం అనేది మనోభావాలు దెబ్బతినడం చాలా అన్యాయము. ఇంకొకటి ఏమంటే మత కులాలతో చాలా ఇబ్బందిగా కూడా ఉంది. ఎందుకు అంటే కొంతమంది హిందువులు మనోభావాలు దెబ్బతీయడము ఇలాంటివన్నీ ఇలా చేసుకుంటూ రావడమే మనోభావాలు దెబ్బతినడము, ధర్నాలు, రాస్తారోకలు, ఈ అమ్మవార్లు వెలిసిన చాట ఈ గలాట్లు. కనీసము మా అమ్మవారిని మాకు ఇస్తారేమో అని కమిషనర్ని కలిస్తే ఆయన టైం అడుగుతున్నాడు. ఇప్పుడు పండగ కొత్త సంవత్సరం ఉగాది పండగ ముందర ఆమె వెలిసింది. ఇప్పుడు మేము కమిషనర్ చెప్పినట్లే శాంతంగా వెళ్ళిపోతున్నాం. కానీ అక్కడ మహిళలు వందలాది మంది ఉన్నారు. కానీ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేయకుండా ఆగుతారా? వాళ్ళని ఆపేకైతుందా? దయచేసి మా విగ్రహం మాకి కమిషనర్ ద్వారా ఇస్తే వాళ్ళకు కూడా గౌరవం ఇస్తాము. మేము కూడా గౌరవపడి మేము అక్కడ కనీసము పెద్ద టెంపుల్ కట్టడం లేదు. అక్కడ చిన్న 4 బండలు వేసి 4 బండల మీద కట్టమాద్ర కట్టి ఆ అమ్మవారిని వెలిసిన చాట పెట్టి పూజలు చేసుకుంటామని అడగడం జరిగింది. కానీ వీళ్ళు ఎవ్వరు స్పందించేటట్లకు లేరు, ఇంకా టైం తీసుకుంటున్నారు. కానీ మేము బయట నుండి తెచ్చి పెడితే మీరు ఆ మాట అనాల. కానీ మేము బయట నుండి తెచ్చి పెట్టలేదు. ఒక అబ్బాయికి అంజీ అనే అబ్బాయికి ఒళ్ళు లేకొచ్చి స్వయంగా అది బయటకు తీయడం జరిగింది. ఇంకా విగ్రహాలు ఉన్నాయి అని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. మాకు కదమా విగ్రహాలు వద్దు, ఆ దేవ ఒక విగ్రహమే చాలు, మాకు అక్కడ మేము పూజ చేయడానికి చాలు. దయచేసి హిందువులు ఎవరైతే ఉన్నారో దీన్ని మాకు సపోర్ట్ చేయండి, మా విగ్రహం మాకు ఇవ్వండి. అదే విధంగా మా బీజేపీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి మేము కూడా అందరమే కలిసి సపోర్ట్ చేసి మా కాలనీలో మా అమ్మవారు మాకు ఇస్తే మేము పూజలు చేసుకుంటామని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మీ పేరు? గాయత్రీదేవి.